నాయకుడు ఎవరైనా గాని అంతా దళిత ద్రోహులే. రేవంత్ రెడ్డి, చంద్రబాబుపై విరుచుకుపడ్డ బోడె రామచంద్ర యాదవ్. తెలంగాణ ఆవిర్భావం నుంచి మరో రకంగా దళితులకు మోసం. ఈ విషయంలో కేసీఆర్ తీరుపైన బోడె నిప్పులు. రేవంత్ రెడ్డి దళిత ద్రోహి, చంద్రబాబుకు అద్దె నాయకుడు అంటూ ఈ ఇద్దరు నేతల తీరుపై నేరుగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. ఎస్సీ ఎస్టీల 59 ఉపకులాల మహాధర్నాలో భాగంగా ఆయన ఉభయ రాష్ట్రాల రాజకీయ నాయకులపై నిప్పులు చెరిగారు. దళితులకు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారి అభ్యున్నతికి సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు, విధానాలు మాత్రం చంద్రబాబు కనుసన్నెల్లోనే సాగుతున్నాయని, ఆయనొక అద్దె నాయకుడు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళిత నేత మల్లు భట్టి విక్రమార్కను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపాలని సవాల్ విసిరారు. తెలంగాణలో దళితులకు కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను మానసిక క్షోభకు గురి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటు చంద్రబాబు తీరుపైన తీవ్రంగానే స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే తెలంగాణకు ద్రోహం చేశారన్నారు రామచంద్ర యాదవ్. హైదరాబాద్ నగరంలోని విలువైన వేల కోట్ల రూపాయల భూములను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టింది చంద్రబాబేనని విమర్శించారు. అప్పట్లో తెలంగాణ వనరులను, భూములను పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా బోడె రామచంద్ర యాదవ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో దళితులను మోసం చేశారని, దళిత బంధు పేరుతో కేవలం మోసపూరిత హామీలిచ్చి కాలం వెళ్లదీశారన్నారు. తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాల వారికి, ముఖ్యంగా వైఎస్ జగన్ కు దోచిపెట్టడంలో కేసీఆర్, ఇతర పాలకుల పాత్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణమే డిక్లరేషన్ ను అమలు చేయకపోతే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన మహా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.